ఫస్ట్ మనం ఎలా చెప్పుకోవాలి అంటే గవర్నమెంట్స్ యాక్టివ్‌గా ఉండాలి. హ్మ్. అంటే నేను ఒక చట్టం తీసుకొచ్చాను అని అంటే 20 ఏళ్ల దాకా మళ్ళీ ఇంకో చట్టం గురించి ఆలోచించని పరిస్థితి ఉండదు. హ్మ్. హ్మ్. ఒక చట్టాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అవును. ఇప్పుడు మన ఫోన్‌లో చూసుకుంటే 2 ఏళ్లకు, 3 ఏళ్లకు సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. అవును. ఆ తర్వాత ఎలాంటివి ఉండవు. హ్మ్. సో, కాబట్టి అది ఈజీగా టార్గెట్ అవుతుంది. సాఫ్ట్ టార్గెట్ అవుతుంది. సో, అట్లనే గవర్నమెంట్ గూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ మీద గూడా కమాండ్ ఉండాలి. హ్మ్. వాళ్ళని కంట్రోల్ చేయగలగాలి. హ్మ్. ఇండియాలో ఇన్ని వెబ్‌సైట్‌లు లేదంటే ఇన్ని సంస్థలు ఉన్నాయి గదా! ఇండియాలో సర్వర్‌లు పెట్టడానికి ఏ సంస్థ గూడా ముందట రావట్లేదు. ఎందుకని సార్ అయిందనుకోవచ్చు అంటే? ఇండియాలో గనక సర్వర్‌లు గనక పెడితే హ్మ్. మనము వాళ్ళు చేసే అన్ని అంటే ఏ డేటా కూడా ఎటెటు వెళ్తుంది, మన ఎవరు వాడుతున్నారు, ఏ విషయాలన్నీ మనం తెలుసుకోవచ్చు సర్వర్‌ల తెలుసుకోవచ్చు. ద్వారా. ఓకే. అంటే నష్టపోయిన వాళ్ళు మనం నష్టపోయిన వాళ్ళను, నష్టపరిచిన వాళ్ళను మనం గుర్తుపట్టొచ్చు. హ్మ్. హ్మ్. అట్లాంటివి జరగకుండా ఉండడానికి ఏ సంస్థ కూడా ఇండియాలో సర్వర్‌లు పెట్టవు. ఓకే. కాబట్టి మనం ఎక్కువగా నష్టం జరుగుతున్నది.